ఒక్క ఇంట్లో కలిసి జీవించడానికి దేవుడు మనల్ని జతపరిచారు. మనం 100 years కలిసి జీవించబోతున్నాం. ఇప్పటికి 1 year 2 year అయి ఉండొచ్చు. తొందరపడి దీనిని కలవరపరిస్తే, ఈ దాంపత్యమును డిస్టర్బ్ చేస్తే ఇంకా 90 years మనం ఎలా పోగలం? మనం కలిసి జీవించడానికి నిర్ణయించడం ఇది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అని అంటున్నారు గనక we don't have any option. Only thing we need to adjust. ఆ అడ్జస్ట్మెంట్లో తేడా వచ్చిందనుకో బ్రేక్ అయిపోతుంది. అప్పుడు మనం కలవరపడతాం. బ్రేక్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? దాన్ని అతికించడానికి చాలా తిప్పలు పడతాం. ఎంత అతికించినా విరగకుండా ఉన్నప్పుడున్న ఆ స్ట్రెంగ్త్ దానికి ఉండదు. ఏ గ్లూ మీరు వాడినా, దేనితో అతికించినా విరగక మునుపు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ దానికి ఉండదు. కాబట్టి మనకేం కావాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. మనము కాపాడుకోవాలి. కొన్నిటిని నిదానించి మాట్లాడాలి, శ్రద్ధగా నడవాలి. ఇవన్నీ దేవుడు మనకు పెట్టినటువంటిదే. ఒక కుటుంబం చక్కగా ముందుకు పోవడానికి అది కలిసి వచ్చిన అదృష్టం మాత్రమే కాదు, ఆ కుటుంబ సభ్యుల యొక్క శ్రద్ధ కలిగిన జీవితం, వారి మాటలలో శ్రద్ధ, వారి నడవడిలో శ్రద్ధ, వారి పనితీరులో శ్రద్ధ, వారికి ఉన్న సహనం, వారికి ఉన్న ఓపిక, వారికి ఉన్న మంచితనం, అది ఆ కుటుంబాన్ని గట్టిగా నిలబెట్టును. కొంతకాలం తర్వాత వారు చెప్తారు, స్టార్టింగ్లో కొంచెం అవకతవకలు జరిగింది కానీ దేవుడు నిలబెట్టుకున్నాడు అంటారు. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయింది అడ్జస్ట్ అవ్వడానికి, కానీ దేవుడు చాలా అద్భుతంగా అడ్జస్ట్ చేశారు అంటారు. దానికి శ్రద్ధ కలిగి నడవాలి అని అంటున్నారు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి అంటున్నారు. ప్రేమతో ఒకరినొకడు సహించాలి అంటున్నారు. పిలువబడిన పిలుపుకు తగినట్లు నడవాలి అంటున్నారు. సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడవాలి అని అంటున్నారు. ఇవన్నీ కూడా మన జీవితంలో కొన్ని గైడ్ లైన్స్ కనుక నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు మనకిచ్చుచున్న ఈ గైడ్ లైన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు మెయింటైన్ ద యూనిటీ, వీ నీడ్ టు లివ్ ఇన్ హార్మనీ, అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ వన్ అనదర్.